మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? పర్వతరాజు అయిన హిమవంతుడికి తన భార్య అయిన మేనాదేవికి పార్వతీదేవి జన్మిస్తుంది. పార్వతీదేవి చిన్నప్పుడు నుండే శివుడంటే చాలా ఇష్టం. అలా పెద్దయ్యాక కూడా ఆ భక్తి అనేది ఇష్టంగా మారింది. శివుడినే వివాహం చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుని తన తల్లిదండ్రులతో చెప్తుంది. తపస్సు కోసం అడవికి వెళ్లి అక్కడ ఘోర తపస్సు చేస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పార్వతీదేవి భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు. పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి శివుడు తన గణాలతో హిమవంతుడి రాజ్యానికి వస్తాడు. శివుడి రూపం చూసిన పార్వతీదేవి తల్లి మూర్ఛపోతుంది. తన తల్లి కోసమైనా తన రూపాన్ని మార్చుకోమని పార్వతీదేవి శివుడిని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు అత్యంత సుందరమైన రూపాన్ని దాలుస్తాడు. ఆ రూపాన్నే చంద్రశేఖర రూపం అని అంటారు. ఆ తరువాత అందరి సమక్షంలో శివపార్వతుల వివాహం జరుగుతుంది. ఏ రోజైతే శివపార్వతుల వివాహం జరిగిందో ఆ రోజునే మనం శివరాత్రిగా జరుపుకుంటాం. అందరూ కామెంట్స్లో హర హర మహాదేవ అని చెప్పండి.